అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈవీఎస్కి సంబంధించిన ప్రశ్నలు మరియు వాటి యొక్క జవాబులను చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో మొక్కలు మరియు జంతువులు రెండింటి నుండి తయారయ్యే ఆహార పదార్థాన్ని గుర్తించండి. ఆప్షన్స్: 1 పిజ్జా, 2 డోక్లా, 3 బంగాళదుంప, 4 చోలే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, శరీరానికి అనేక వ్యాధులతో పోరాడటానికి మరియు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ప్రధానంగా సహాయపడే విటమిన్. ఆప్షన్స్: విటమిన్ ఏ, 2 విటమిన్ ఇ, 3 విటమిన్ సి, 4 విటమిన్ కే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, హోమియోపతిలో ఎపిస్ టింక్చర్ను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాన్ని గుర్తించండి. ఆప్షన్స్: 1 పాము విషం, 2 తేనెటీగ విషం, 3 సాలెపురుగు విషం, 4 మొక్కల సారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కొన్నిసార్లు తాను సేకరించిన ఆహారాన్ని నిల్వ చేసిన స్థలాన్ని మరిచిపోయే జంతువును గుర్తించండి. ఆప్షన్స్: 1 ఏనుగు, 2 ఎలుగుబంటి, 3 కుందేలు, 4 ఉడత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో 4 ప్రధాన పుష్ప భాగాలు రక్షక తంత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరావళి మరియు అండకోశాలు కలిగి ఉన్న పుష్పం. ఆప్షన్స్: 1 దోసకాయ, 2 సోరకాయ, 3 బొప్పాయి, 4 ఇపోమియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం గ్రీన్ హౌస్ ప్రభావాన్ని తగ్గించడంలో ఇలా సహాయపడుతుంది. ఆప్షన్స్: 1 వాతావరణంలో చిక్కుకున్న వేడిని పెంచడం, భౌగోళిక ఉష్ణోగ్రతలను పెంచడం, 2 భూమికి వేరే సూర్యకాంతి పరిమాణాన్ని తగ్గించడం, భూగ్రహాన్ని చల్లబరచడం. 3 వాతావరణంలో చిక్కుకున్న వేడిని తగ్గించడం, భౌగోళిక ఉష్ణోగ్రతలను తగ్గించడం. 4 వాతావరణంలో ఆక్సిజన్ గాఢతను పెంచడం, గాలి నాణ్యతను మెరుగుపరచడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రైతు తన పొలంలోని విద్యుత్ ఆధారిత నీటిపారుదల వ్యవస్థలకు పర్యావరణ అనుకూల పద్ధతిని ఉపయోగించాలనుకుంటున్నాడు. ఏ పునరుత్పాదక ఇంధన వనరు అతనికి ఉత్తమ ఎంపికగా ఉంటుంది? ఆప్షన్స్: 1 సౌరశక్తి, 2 పవనశక్తి, 3 బయోమాస్, 4 జలశక్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో నీటి కాలుష్య కారకాలను గుర్తించండి. ఆప్షన్స్: 1 ఆక్సిజన్, 2 పురుగు మందులు, 3 నత్రజని, 4 కార్బన్ డయాక్సైడ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు శ్వేత విప్లవ పితామహుడు. ఆప్షన్స్: 1 హీరాలాల్ చౌదరి, 2 వర్గీస్ కురియన్, 3 దుర్గేష్ పటేల్, 4 ఎంఎస్ స్వామినాథన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఈ అవయవం 2గా విడిపోయి ఊపిరితిత్తులలోకి తెరుచుకుంటుంది. ఆప్షన్స్: 1 అన్నవాహిక, 2 డయాఫ్రమ్, 3 వాయునాళం, 4 స్వరపేటిక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, క్రేనియం అనే పదం శరీరంలోని ఈ భాగాన్ని సూచిస్తుంది. ఆప్షన్స్: 1 ఎగువ దవడ ఎముక, 2 ఉరప్పంజరం, 3 వెన్నెముక, 4 మెదడును కప్పి ఉంచే పుర్రె. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, మిరపకాయలో కారాన్ని కలిగించే పదార్థం. ఆప్షన్స్: 1 క్యాప్సిసిన్, 2 కెఫిన్, 3 గ్లూకోజ్,
4 సిట్రిక్ ఆమ్లం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కారణం వలన సతత హరిత అడవులలో పెరిగే చెట్లు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి. ఆప్షన్స్: 1 ఈ అడవులలో పెరిగే చెట్లు ఆకులను రాల్చడానికి, తిరిగి చిగుళ్లను తొడగటానికి మధ్య చాలా తక్కువ వ్యవధి ఉంటుంది. 2 ఈ అడవులలో పెరిగే చెట్లు ఆకులను అస్సలు రాల్చవు. 3 ఈ అడవులు ఏడాది పొడవునా అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. 4 ఈ చెట్లు సూది మొన లాంటి ఆకులను కలిగి ఉంటాయి, కావున అవి ఆకులు రాలిపోయినప్పటికీ పచ్చగా కనిపిస్తాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో కాంటూరు రేఖలను సరిగ్గా వివరించే స్టేట్మెంట్ ను గుర్తించండి. ఆప్షన్స్: 1 పటంలో కాంటూరు రేఖలు బాగా దగ్గరగా ఉంటే అవి తక్కువ వాలుతో ఉందని అర్థం. 2 కాంటూరు రేఖలు మ్యాప్ లో ఒకే వెడల్పుతో ఉన్న స్థలాలను కలిపే రేఖలు. 3 కాంటూరు రేఖలను సాధారణంగా 100 మీటర్లు, 150 మీటర్లు మరియు 200 మీటర్లు నిర్ధారిత ఎత్తుల అంతరాలతో గీస్తారు. 4 కాంటూరు రేఖలు భూమి యొక్క వాలు, అలాగే అవి సముద్ర మట్టాన్ని ఎంత ఎత్తులో ఉన్నవో సూచిస్తాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఐరోపాలోని ఈ మైదానం రష్యా, ఉక్రెయిన్, పోలాండ్ మొదలైన అనేక దేశాలలో విస్తరించి ఉంది. ఆప్షన్స్: 1 ఉత్తర యూరోపియన్ మైదానం, 2 మధ్య డాన్యూబ్ మైదానం, 3 తూర్పు యూరోపియన్ మైదానం, 4 ఎగువ థ్రేసియన్ మైదానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఐరోపాలో గల్ఫ్ స్ట్రీమ్ ను ఇలా అంటారు. ఆప్షన్స్: 1 దక్షిణ అట్లాంటిక్ డ్రిప్, 2 ఉత్తర అట్లాంటిక్ డ్రిప్, 3 దక్షిణ ఈక్వటోరియల్ కరెంట్, 4 ఉత్తర ఈక్వటోరియల్ కరెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 2009లో భారత పార్లమెంటు చేసిన పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం దీని కొరకు ఉద్దేశించబడింది. ఆప్షన్స్: 1 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందించేలా చూడటం, 2 గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పిల్లలందరికీ మాత్రమే నాణ్యమైన విద్య అందేలా చూడటం, 3 పిల్లలందరికీ మాధ్యమిక స్థాయి వరకు నాణ్యమైన విద్య అందేలా చూడటం, 4 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న శారీరక వికలాంగుల పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందించేలా చూడటం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రధానమంత్రి మరియు అతని మంత్రి మండలి ఈ సందర్భంలో నిష్క్రమించాలి. ఆప్షన్స్: 1 భారత రాష్ట్రపతి ప్రధానమంత్రిని రాజీనామా చేయమని అడిగినప్పుడు, 2 మెజారిటీ లోక్సభ సభ్యులు మంత్రి మండలిపై తమకు విశ్వాసం లేదు అని చెప్పినప్పుడు, 3 దేశంలోని ఏదైనా ఒక ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికలో వారు ఓడిపోయినప్పుడు, 4 పార్లమెంటులోని 2 సభల్లోనూ ప్రైవేటు బిల్లు ఆమోదించబడనప్పుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, పంజాబ్ లో స్వామి దయానంద సరస్వతి అనుచరులు దయానంద ఆంగ్లో వేద పాఠశాలను దీని కొరకు స్థాపించారు. ఆప్షన్స్: 1 పిల్లలను స్వేచ్ఛ కోసం పోరాడేలా ప్రోత్సహించడం కొరకు, 2 ఇతర మతస్థులను హిందూ మతంలోకి మార్చడం కొరకు, 3 ఆధునిక విషయాలలో పిల్లలకు విద్యను అందించడం కొరకు, 4 వైదిక మతంపై దృష్టి పెట్టడం కొరకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఉద్యమం భారతీయ పరిశ్రమకు విపరీతమైన ఊపునిచ్చింది. ఆప్షన్స్: 1 సహాయ నిరాకరణ ఉద్యమం, 2 స్వదేశీ ఉద్యమం, 3 క్విట్ ఇండియా ఉద్యమం, 4 శాసనోల్లంఘన ఉద్యమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, నిజాంలు మొదట్లో ఈ పాలకుల వద్ద ప్రావిన్షియల్ గవర్నర్లుగా పనిచేశారు.
ఆప్షన్స్ 1 మరాఠా పాలకులు, 2 బహమనీ సుల్తానులు, 3 మొఘల్ చక్రవర్తులు, 4 బెంగాల్ నవాబులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భారత రాష్ట్రపతి విధులకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ ను గుర్తించండి. ఆప్షన్స్ 1 రాష్ట్రపతి లోక్సభకు 2 మరియు రాజ్యసభకు 12 మంది సభ్యులను నామినేట్ చేస్తారు. 2 ప్రధాన ఎన్నికల కమిషనర్ను మరియు ఇతర కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. 3 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ప్రకారం రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తాడు. 4 పార్లమెంటు ఉమ్మడి సమావేశాలకు రాష్ట్రపతి అధ్యక్షత వహిస్తాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, హిమాలయ పర్వతాల తూర్పు సరిహద్దు. ఆప్షన్స్ 1 బ్రహ్మపుత్ర లోయ, 2 నాగ్టిబా శ్రేణులు, 3 పిర్పంజల్ శ్రేణి, 4 సుందర్బాన్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఈ నది టిబెట్ లోని కైలాస్ శ్రేణి యొక్క ఉత్తర వాలులో ఉద్భవించింది. ఆప్షన్స్ 1 యమున, 2 సోన్, 3 సింధు, 4 గంగా నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ ప్రకారం సైన్స్ బోధన పిల్లలను శాస్త్రీయ ప్రక్రియలో పాలుపంచుకునేలా చేస్తుంది. ఆప్షన్స్ 1 ఈఎల్ థారండైక్, 2 రిచార్డ్ ఎం గాగ్నే, 3 జీన్ పియాజే, 4 హెన్రిక్ పెస్టాలజీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక మదింపు యొక్క లఘు నికషలో కింది సామర్థ్యాలు అభ్యసన సూచికలను మినహాయించవచ్చు. ఆప్షన్స్ 1 విలువలు, సున్నితత్వం మరియు వైవిధ్యం పట్ల ప్రశంస, 2 సమాచార నైపుణ్యాలు, చిత్రలేఖన నైపుణ్యాలు, 3 అవగాహన, ప్రశ్నించడం మరియు పరికల్పన సూత్రీకరణ, 4 ప్రాజెక్టులు, సర్వేలు మరియు క్షేత్ర పర్యటనలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒకటి సైన్స్ కిట్ల ప్రయోజనం కాదు. ఆప్షన్స్ 1 వాటిని ఉపయోగించడానికి అదనపు శక్తి వనరులు అవసరం, 2 వాటిని ఎక్కడికైనా కొనిపోవచ్చును మరియు గది లోపల లేదా బయట ఎక్కడైనా ఉపయోగించవచ్చును, 3 సైన్స్ కిట్టులలో ఉంచబడిన సామాగ్రి మరియు పరికరాలు సరళమైనవి, స్థానికంగా అందుబాటులో ఉంటాయి మరియు మెరుగుపరచగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి, 4 ఈ కిట్లలో లభించే సాధారణ సామాగ్రితో పెద్ద సంఖ్యలో కృత్యాలు నిర్వహించవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి కుటుంబ వ్యవస్థలో మార్పులకు కారణాలు చెప్పుట అను అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణమునకు చెందుతుంది. ఆప్షన్స్ 1 సమాచార సేకరణ నైపుణ్యములు, 2 విషయావగాహన, 3 ప్రశ్నించుట పరికల్పనలు చేయుట, 4 ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, సైనికులు వాడిన కత్తులు మరియు థర్మాకోల్తో తయారు చేసిన ఇల్లు అనునవి వరుసగా వీటికి ఉదాహరణలు. ఆప్షన్స్ 1 నిజ వస్తువులు నమూనాలు, 2 నమూనాలు నిజ వస్తువులు, 3 2 నిజ వస్తువులు, 4 2 నమూనాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, పటాలకు సంబంధించి కింది జతలలో సరైన దానిని ఎంపిక చేయండి. ఆప్షన్స్ 1 చదును పటాలు ఏకపార్శ్వ పటాలు, 2 రిలీఫ్ పటాలు ద్విపార్శ్వ పటాలు, 3 చదును పటాలు ద్విపార్శ్వ పటాలు, 4 రిలీఫ్ పటాలు ఏకపార్శ్వ పటాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3.